అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని సిపిఎం రాష్ట్ర నాయకులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. జూలకంటి రంగారెడ్డి రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైనటువంటి పేదవాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 30 లక్షల మంది మాకు ఇళ్ల స్థలాలు కావాలి, ఇండ్లు కావాలని చెప్పేసి దరఖాస్తుల మీద దరఖాస్తులు ఇచ్చినా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం అనేది జరుగుతూ ఉన్నది. పేదవాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పి డబుల్ బెడ్రూమ్ రూమ్లు కట్టించిందే నామమాత్రంగా ఆ కట్టినటువంటివి కూడా లబ్ధిదారులకు పంచకుండా వాటిని వృధాగా పెట్టడం అనేది జరుగుతూ ఉన్నది. అందుకనే ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం జరిగి రెడీగా ఉన్నాయో అక్కడ కరెంటు, నీళ్లు, రోడ్ల సౌకర్యం వెంటనే ఏర్పరిచి అర్హులైనటువంటి లబ్ధిదారులకు ఇచ్చి వాళ్ళకి హ్యాండ్ఓవర్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రభుత్వమే ఈ మధ్య ప్రకటించింది ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఇస్తాము ఇల్లు కట్టుకోవటానికని. ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు కూడా అనేక మంది దరఖాస్తులు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. 3 లక్షల రూపాయలు ఏమాత్రం సరిపోవు. కనీసం 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చినట్టయితే ఆ 15 లక్షల రూపాయలతో